హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడో, క్యాబ్, బైక్ డ్రైవర్స్తో పాటు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో డెలివరీ బాయ్స్ సమ్మెకు పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం నుంచి సేవలు ఆపివేసినట్లుగా యాప్ ఆధారిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ సమ్మెపై తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ సడన్ గా బంద్ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తెలుసు, అందుకు క్షమించండి, కానీ మా బాధలు వినేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, బండి సర్వీసింగ్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ఇవన్నీ డ్రైవర్స్ నెత్తిన పడుతున్నాయి. కంపెనీలు ఇచ్చే కమిషన్ ఏమో తక్కువ, పడే కష్టమేమో ఎక్కువ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. రవాణా రంగానికి రైడింగ్ సర్వీసులకు ప్రభుత్వం వెంటనే ఒక కనీస ప్రాథమిక ఛార్జీని అధికారికంగా ప్రకటించాలి. యాప్ కంపెనీల దోపిడీ నుంచి గిగ్ వర్కర్స్కు రక్షణ కల్పించాలి. గుర్తింపు పొందిన డ్రైవర్ యూనియన్స్తో ప్రభుత్వాలు మాట్లాడి సమస్యలను పరిష్కరించాలంటూ తమ డిమాండ్లని తెలిపారు. గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావంతో ఎల్బీ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ ఆటో డ్రైవర్లు ఎల్బీ నగర్ వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో రింగ్ రోడ్డు, సాగర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని వర్కర్స్ సంఘాలు హెచ్చరించాయి. భాస్కర్ ఫోన్ చెప్పాడు, ఒకటే ఫోన్ కొడుతున్నాడు, వీడియో రికార్డ్ అయితే లేదు. గిగ్ వర్కర్ల సమ్మెకు టీజీపీడబ్ల్యూయూ, టీఏడీఎఫ్ యూనియన్లు మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 3 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొనున్నట్లుగా చెప్పారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్ల సమ్మెతో రాష్ట్రంలో 12 గంటల పాటు ఓలా, ఊబర్, ర్యాపిడో, ఫోర్ట్ టన్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ తదితర కంపెనీలు సేవలు నిలిచిపోనున్నాయని యూనియన్ల ప్రతినిధులు పి సతీష్ కుమార్, షేక్ సలావుద్దీన్ వెల్లడించారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ 2025 ప్రకారం యాప్ బేస్డ్ రవాణా సేవల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి కనీస బేస్ ఫేర్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయా సంస్థలే ఇష్టానుసారం ఛార్జీలు నిర్ణయించే విధానానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్ల కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 8వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెతో పాటు నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. నేను ఎల్బీనగర్ నుంచి ఆటో యూనియన్ నుంచి మాట్లాడుతున్నా. ఈ రోజు ఇప్పటి నుంచి స్ట్రైక్ చేయడానికి 4వ సారి. ఇదే ఎల్బీనగర్ కాకపోతే హైదరాబాద్ సిటీ మొత్తానికి 4 సార్లు స్ట్రైక్ చేశాము. ఎవ్వరు స్పందిస్తలేరు. 2006లో పెట్రోల్ రేట్ కావచ్చు, గ్యాస్ రేట్ కావచ్చు, ఇదే 70 రూపాయలు 50 రూపాయలు ఉండే. 2026లో 120 రూపాయలు అయింది. అప్పుడు కూడా ఛార్జెస్ 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఆటో ఛార్జ్ కిలోమీటర్కి వచ్చేసి 10 రూపాయలు 11 రూపాయలు ఉండే.
ఇప్పుడు అదే 10-11 రూపాయలు 2020లో కూడా అదే 10-11 రూపాయలు ఇస్తున్నాడు మాకు. ఓలా ఊబర్ ర్యాపిడో రోజుకి వచ్చేసి ఒక ఆర్డర్ దగ్గర 30 రూపాయలు కమిషన్ తీసుకుంటారు. అలాంటప్పుడు మాకు కూడా కిలోమీటర్కి వచ్చేసి 250-200 రూపాయలు, 10 కిలోమీటర్కి వచ్చేసి 250-200 రూపాయలు ఇస్తే మాకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి 1000 రూపాయలు గ్యాస్ కొట్టించుకుంటే 2000 రూపాయలు చేస్తుండ్రు. వాస్తవానికి 2000 రూపాయలు చేస్తే 1000 రూపాయలు గ్యాస్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఆయనకు మిగిలేదు 1000 రూపాయలు. 1000 రూపాయలు 400 రూపాయలు కిరాయి ఆటోనా, 600 రూపాయలు మిగిలేదు. 4 పోతే 600 రూపాయలు, 600 అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు ఆయనకు. 18,000లో అందులో 600 రూపాయలు మిగులుతుంది రోజుకి. ఒక ఆటో డ్రైవర్కి వచ్చేసి 600 రూపాయలు అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు. 18,000 రూపాయలు ఆటో డ్రైవర్ ఒక రెంట్ కట్టాలంటే 6,000 రూపాయలు రూమ్ రెంట్, స్కూల్ ఫీజులు పిల్లలకి, ఇంట్లో తిననికే చార్జ్, ఇంట్లో తినక బియ్యం లేదు. ఈ రోజు ఆటో డ్రైవర్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మేము, సీఎం గారికి, ఈ రోజు స్పందించకపోతే ఓలా ఊబర్ ర్యాపిడో ఏడు ఉన్నాయో, వాళ్ళ సంస్థలు ఎక్కడ ఉన్నాయో, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయో కంపల్సరీ వారం రోజులు అక్కడ ముట్టడిస్తాము. అక్కడ కూడా స్పందించకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి ముట్టిస్తాము. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆటో డ్రైవర్ ముఖ్య కారణము. ఎందుకంటే ప్రతి ఆటో డ్రైవర్ లో కస్టమర్ కూర్చుంటే ప్రతి ఆటో డ్రైవర్కి చెప్పేది మేము, ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం రాష్ట్రంలో తెప్పించుకున్నాము. రైతులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ బాగుపడతారు, రాష్ట్రం కూడా మంచిగా ఉంటది, స్వచ్ఛ సామలంగా ఉంటదని మేము అనుకున్నాము. ఇప్పుడు కూడా ఎవరిని పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. మేము 100% వారం రోజుల్లో డెడ్ లైన్ ఇస్తున్నాం. మేము వారం రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకపోతే కంపల్సరీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ ముట్టడిస్తాము. లేకపోతే అక్కడ కూడా పట్టియకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి ఆడి ముట్టడిస్తాము. 100% మాకు కిలోమీటర్ కి చార్జెస్ అనేది పెంచండి దయచేసి. మా డిమాండ్ అది ఒక్కటే, లేకపోతే మేము చేయము అది. జై తెలంగాణ. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీరు పేదల పక్షాన నిలబడండి. గిగ్ వర్కర్స్ పక్కన, ఆటో డ్రైవర్స్ పక్కన, క్యాబ్ డ్రైవర్స్ పక్కన నిలబడండి. ఎందుకంటే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మీతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేట్స్ విషయంలో వాళ్ళను పీడించుకొని తింటున్నారు. ఆటో పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. క్యాబ్ పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి లేదు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ పొద్దంతా డెలివరీ చేసినా కూడా ₹1 మిగిలే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇటువంటి అనేక అగ్రిగేటర్స్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈ ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి, బైక్స్ మీద ర్యాపిడో చేసుకునేటటువంటి వారికి, స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలో చేసే డెలివరీస్కి అన్నిటికీ కూడా మీరు మంచి రేట్ని నిర్ణయించాలి. వారితో తక్షణమే మాట్లాడాలి. ఇవాళ బ్రేక్ డౌన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. మధ్యాహ్నం వరకు ఏమాత్రం కూడా డెలివరీస్ ఉండవు, ఆటోస్ నడవాయి, అట్లానే క్యాబ్స్ నడవాయి అని చెప్పి వాళ్ళు బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఇటువంటి ఉద్యమాలు చేసే పరిస్థితి కల్పించకుండా ప్రభుత్వం ముందడుగేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆటో డ్రైవర్స్ పక్షాన, క్యాబ్ డ్రైవర్స్ పక్షాన, బైక్స్ నడుపుకునే బ్రదర్స్ పక్షాన, అందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సేన మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.